ఇది మొట్టమొదటిసారిగా మనం నిర్వహించుకునేటువంటి జోనల్ మీటింగ్. ఈ మీటింగ్కి అత్యంత ప్రాధాన్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం రాబోయేటువంటి కాలంలో ఉత్తరాంధ్ర జోన్లో మన భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా మనం బలోపేతం చేయాలి, ఎటువంటి స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనేక అంశాల మీద దృష్టి సారిస్తూ ఈ రోజంతా కూడా మనం ఒక సమీక్షా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. కనుక ఖచ్చితంగా ఇది పార్టీ బలోపేతానికి మాత్రమే కాకుండా నాయకత్వ నిర్మాణానికి కూడా దోహదపడేటువంటి కార్యక్రమం కాబట్టే అత్యంత ప్రాధాన్యత ఈ కార్యక్రమానికి ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. సాధారణంగా చాలా మంది భావిస్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం కూడా, భారతీయ జనతా పార్టీ ఎంత బలం ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో, ఏ విధంగా ముందుకు వెళుతుంది, కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి ప్రశ్న అనేక సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. ఒక్కసారి మనం వెనుదిరిగి చూసుకున్నట్లయితే సునీల్ దేవధర్ గారు మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి సహప్రభారిగా వచ్చినటువంటి సందర్భంలో వారు అనేక సందర్భాల్లో మనకి చెప్పినటువంటి విషయం, త్రిపురలో భారతీయ జనతా పార్టీకి బలం లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నిరంతరం కృషి చేయటం వలన, అంకిత భావంతో కృషి చేయటం వలన ఇవాళ త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. కనుక కార్యకర్తలు కనుక సంకల్పించినట్లయితే, వారు కనుక డిసైడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జోన్లో కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతూ రాబోయేటువంటి కాలంలో ప్రజల యొక్క ఆశీర్వాదాలు మన్నలను పొందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు, మరి వాటిని ఢీ కొనగలదా అనేటువంటి ప్రశ్న కూడా చాలా మంది వేస్తూ ఉంటారు. నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికలు, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. ఆ 4 రాష్ట్రాల్లో మనం ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే అక్కడ కూడా బలమైనటువంటి పార్టీలు 3 ఉన్నాయి. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా ఆ 3 పార్టీలని ఢీకొని భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అసాధారణంగా అధికారంలోకి రావడం జరిగింది. అసాధారణం అని ఎందుకంటున్నానంటే, చాలా మంది చెప్పినటువంటి జోస్యం ఏమిటంటే, ఒక్కసారి ఉత్తరప్రదేశ్లో కనుక ఒక పార్టీ అధికారంలోకి వస్తే రెండవసారి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి ప్రజలు చెప్పినప్పటికీ, మరి అక్కడ మోడీ గారు అదేవిధంగా యోగి గారు ఈ ద్వయం చేసినటువంటి అభివృద్ధిని, వికాసాన్ని గుర్తించినటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి తిరిగి అధికారంలోకి అక్కడ తీసుకురావడం జరిగింది. అక్కడ కూడా ఎందుకు ఈ అసాధారణమైనటువంటి విజయం మనం ఎందుకు సాధించామంటే, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క అంకిత భావం, వారి యొక్క కృషి వలన. కనుక కార్యకర్తలు నిజంగా ఇవాళ సంకల్పించి ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సాధించలేనటువంటి విజయం ఉంటుంది అని చెప్పి నేనైతే భావించడం లేదు. కనుక ఆ రకమైనటువంటి విషయాల మీద, అంటే మనం సంస్థాగతంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడానికి ఈ జోనల్ మీటింగ్స్ అనేవి నిర్వహించడం జరిగింది. మరి అటువంటి ఉత్తరాంధ్ర జోనల్ మీటింగ్లో 6 జిల్లాలు ఇవాళ మరి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అరకు అండ్ అనకాపల్లి, ఈ 6 జిల్లాలకి సంబంధించినటువంటి ఇవాళ సంస్థాగత పరమైనటువంటి అంశాలని చర్చించుకోవటానికి ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. 2014వ సంవత్సరంలో ఎవరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీని భారతదేశ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. అప్పట్లో భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్.
అంటే అంతకు ముందు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తూ భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు వరకు కూడా మన దేశంలో అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కొన్ని వర్గాలకే అభివృద్ధిని వికాసాన్ని పరిమితం చేస్తూ తమ వారికి సహకరించే విధంగా వ్యవహరిస్తూ ఎటు చూసినా కూడా స్కాములు, అదేవిధంగా నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితి దేశంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ పరిస్థితుల నుండి ఒక మార్పు కావాలి అని ఆకాంక్షించినటువంటి భారతీయులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి దృఢమైనటువంటి నాయకత్వం, అంటే అసాధారణమైనటువంటి పరిస్థితిలో కూడా దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి నాయకత్వం భారతీయ జనతా పార్టీకి ఉన్నదని, అవినీతి రహిత పాలనని దేశానికి అందించగలదు అనేటువంటి నమ్మకం, విశ్వాసంతో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆనాడు ఆశీర్వదించడం జరిగింది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకునే దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి, పేదవారికి, నిమ్న కులాలకి సంబంధించినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా వికాసాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు రావడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించారు. తిరిగి 2019 సంవత్సరంలో ఎన్నికలు జరిగినప్పుడు సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో మనం ప్రజల ముందుకు వెళ్ళాం. అంటే అప్పటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధిని చూడనటువంటి వర్గాలకి సైతం భారతీయ జనతా పార్టీ అనేక పథకాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని, వికాసాన్ని అందించినటువంటి సందర్భంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకున్న నేపథ్యంలో అప్పట్లో 2019 సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ బలం తగ్గబోతుంది, 120 స్థానాలు వస్తే గొప్ప, నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధాని అవుతారా లేదా అనేటువంటి ప్రశ్న లేవనెత్తినటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో సైతం ప్రజలు భారతీయ జనతా పార్టీ దేశానికి అందించినటువంటి పరిపాలన చూసి విశ్వాసంతో తిరిగి భారతీయ జనతా పార్టీకి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. 2014 సంవత్సరంలో 282 స్థానాల్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్లయితే 2019 సంవత్సరం సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 303 పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకుంది. నేను ఇందాక చెప్పినట్లుగా ఇది కేవలం నాయకుల యొక్క ఘనత కాదు, అది ఓకే 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 పర్లేదు, జరగదు, ఇట్స్ ఓకే. ఇది కేవలం నాయకులు సాధించినటువంటి విజయం మాత్రమే కాదు, ఇది నిజంగా చెప్పాలంటే కార్యకర్తల యొక్క విజయం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అయితే 2019 సంవత్సరం 2020 సంవత్సరం వచ్చేటప్పటికి అసాధారణమైనటువంటి పరిస్థితులు మనం దేశంలో ఎదుర్కొన్నాం. చాలా సమస్యలతో కూడినటువంటి పరిస్థితిని మనం దేశంలో చవి చూసాం. కరోనా అనేటువంటి ఒక మహమ్మారి మనకి సవాలు విసిరినటువంటి సందర్భంలో చాలా సమర్థవంతంగా కరోనాని సైతం ఎదుర్కొని దేశాన్ని ఒక గౌరవప్రదమైనటువంటి స్థానానికి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో, అంటే సాధారణంగా నాయకుడు అనేటువంటి వారు నాయకత్వ లక్షణం ఎలా ఉంటుందంటే ఎదురొచ్చినటువంటి సవాలుకి భయపడి వెనుదిరగకుండా, వెన్నుచూపకుండా ఆ సవాల్ని అవకాశంగా మార్చుకునేటువంటి వాడే నిజమైన నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. నరేంద్ర మోడీ గారు మన దేశంలో మనకెదురైనటువంటి సవాల్ని ఒక అవకాశంగా వారు మరల్చారు. అప్పటి వరకు కూడా దేశంలో పీపీఈ కిట్స్ కావచ్చు, ఫేస్ మాస్క్స్ కావచ్చు, మందులు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, వీటన్నిటి కొరత మన దేశంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏ మాత్రం తొణక్కుండా బెనక్కుండా ఇవాళ ప్రపంచానికే వీటన్నిటినీ కూడా ఎగుమతి చేసే స్థాయికి ఇవాళ భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉంది. అయితే
మోడీ గారు అహంకారంతో ఇదంతా మేము సాధించింది అని చెప్పి చెప్పలేదు. వారు 2021 సంవత్సరానికి వచ్చేటప్పటికల్లా ఇచ్చినటువంటి నినాదం ఏమిటంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్నారు. వారు అందరూ సహకరించినటువంటి సందర్భంలోనే మనం ఈ ఘనతని సాధించగలిగామని చెప్పి వినమ్రతతోటి మోడీ గారు చెప్పినటువంటి విషయం. మరి నిజంగా డాక్టర్లు కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, వారు తమ జీవితాలకి సైతం వెరవకుండా వారు ముందుకొచ్చి సేవ చేసినటువంటి సందర్భంలోనే అనేక మంది కరోనా బారిన పడినా కూడా వారిని రక్షించుకోగలిగాం. వ్యాక్సినేషన్ మన దేశంలో కొరత ఉన్నటువంటి సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి 2-3 వ్యాక్సినేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్అప్ ఇండియా కింద ఇక్కడ వ్యాక్సినేషన్ తయారు చేయడం వల్లనే మన ప్రజల్ని మనం కాపాడుకోగలిగాం. ఇవాళ దేశంలో దగ్గర 170 కోట్ల వ్యాక్సినేషన్స్ ఇచ్చాము అని అంటే అది నిజంగా ఆ వ్యాక్సినేషన్ కంపెనీస్ వారు ఇచ్చినటువంటి సహకారం వల్లనే సాధ్యపడింది అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ మర్చిపోకూడదు. కనుకనే నరేంద్ర మోడీ గారు సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరూ సహకరించారు, సబ్కా ప్రయాస్ అని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కనుక అటువంటి నాయకత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆ నాయకత్వానికి మరింత బలం చేకూర్చవలసినటువంటి బాధ్యత కార్యకర్తలంగా మనందరి మీద ఉన్నది అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అయితే ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే నిజంగా మనకి 2019 సంవత్సరం కావచ్చు, అంతకు ముందు కావచ్చు, నిజంగా మనకి ప్రజలు ఆశీర్వదించారా అంటే లేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారా లేదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడుతూ అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సహకారాన్ని అందించాలి అనేటువంటి అంకిత భావంతో మన అగ్రనాయకత్వం ఉన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి కావలసినటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. మరి అమరావతి రాజధాని అవుతుంది అనేటువంటి అమరావతి రాజధాని అని చెప్పి అనేక సందర్భాల్లో మన రాష్ట్ర నాయకత్వం కూడా అనేక వేదికల మీద నుండి చెప్పినటువంటి విషయం. మరి అమరావతికి తన సహకారాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అమరావతిలోనే రాజధాని ఉంటుంది అనేటువంటి భావనతోటి 2500 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం అంటే అటు గుంటూరు ఇటు విజయవాడలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచుకోవటం దగ్గర నుండి అమరావతిని అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతో 2500 కోట్ల రూపాయలని వారు కేటాయించడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ తిరిగి వనరుల్ని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమరావతి చుట్టూ ఉన్నటువంటి బాహ్య వలయ రోడ్ ఏదైతే ఉందో ORR అని చెప్పి మనం ఏదైతే అనుకుంటే ఔటర్ రింగ్ రోడ్, దానికి కూడా 20,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఆనాడు శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే భూసేకరణ చేయవలసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, వారు ఇరువురు కూడా చేయనటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఎక్కడో దూరంగా ఉన్నటువంటి రాయలసీమని అమరావతితో కలపాలి అనేటువంటి ఆలోచనతోటి దగ్గర చేరువ చేయాలి అనేటువంటి భావనతోటి అనంతపురం నుండి అమరావతి వరకు కూడా 29,000 కోట్లతోటి మరి 4 లేన్ రోడ్డుని ఆనాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. పోలవరానికి వచ్చేటప్పటికి పోలవరానికి ఎప్పుడైతే మనకి జాతీయ హోదా ఇవ్వబడిందో ఆనాటి నుండి నేటి వరకు కూడా పోలవర నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఈ మధ్య కాలంలో కూడా మరి ఇరిగేషన్ మినిస్టర్ అయిన వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ అయినటువంటి గజేంద్ర షెకావత్ గారు రాష్ట్రానికి రావడం జరిగింది. వారు కూడా చెప్పినటువంటి విషయం అదే, పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, ఖచ్చితంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం అన్నా పైసలతో సహా దాన్ని నిర్మాణానికి సహకరిస్తుందని చెప్పి గజేంద్ర షెకావత్ గారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా గడ్కరీ గారు రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భంలో దగ్గర 3 లక్షల కోట్లకు సంబంధించినటువంటి రోడ్లు, ఆ రోజు వారు 29,000 కోట్లకి సంబంధించినటువంటి రోడ్ల ఇనాగ్రేషన్ కావచ్చు లేదా మెరుగుపరచడానికి కావచ్చు వారు ఇచ్చినటువంటి వనరులు వారు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో
అంతకు ముందు ఒకానొక సందర్భంలో వచ్చినప్పుడు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వేదిక మీద కూర్చున్నటువంటి సందర్భంలో గడ్కరీ గారు వారిని డైరెక్ట్ గా వేసినటువంటి ప్రశ్న, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు కావాలో చెప్పండి, రోడ్ల అభివృద్ధికి నేను ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నాను అని చెప్పి గడ్కరీ గారు చెప్పినటువంటి విషయం. కనుక అన్ని విధాలా కూడా అంటే ఓట్లతో నిమిత్తం లేకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. పదే పదే మన అగ్రనాయకత్వం కూడా మనకి చెప్తూ వస్తున్నటువంటి విషయం. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారాన్ని చెలాయించడానికి మేము ఎన్నికలలో పోటీ చేయాలి, గెలవాలి, అధికారాన్ని చేపట్టాలి అని చెప్పి ఆకాంక్షిస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం పదే పదే మనకి చెప్తూ వస్తున్నటువంటి విషయం ఏమిటంటే అధికారం, మనం కూడా అధికారంలోకి రావాలి, కానీ అధికారం చెలాయించడానికి కాదు, అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవటానికి భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలని చెప్పి మన అగ్రనాయకత్వం చెప్తుంది. అది తేడా. మిగిలిన రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి తేడా అది. ఎందుకంటే గడిచిన 8 సంవత్సరాల కాలంగా మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవించి చెప్తున్నటువంటి మాట ఇదే. కేవలం మన దేశంలో కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి మాట ఒక్కటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం మరి అనుకోని ప్రగతి సాధిస్తూ ముందుకు వెళుతుంది అని చెప్పి అంతర్జాతీయంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నటువంటి మాట. నిన్న మొన్న కూడా చూశాను, ఒక ఆర్థికవేత్త ఇంటర్నేషనల్ గా ఆయన చెప్పినటువంటి మాట, అక్కడ మోడీ గారు ఉన్నటువంటి సందర్భంలోనే ఇతర దేశాలు కరోనా సవాల్ని ఎదుర్కొన్నప్పుడు ఆర్థికంగా చితికిపోయినా భారతదేశం మాత్రం నిలవగలిగింది, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆ దేశానికి ఉన్నది కాబట్టి అని చెప్పి వారు చెప్పారు. ఈ విషయాలు మనం ప్రజలకి తెలియజేయాలి, ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళాలి. అదేవిధంగా ఇవాళ మనం ఉత్తరాంధ్ర జోన్ కి సంబంధించినటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ప్రతి ఒక్క జిల్లాకి శ్రీకాకుళం చూశారని చెప్పి, శ్రీకాకుళం కనుక మనం తీసుకున్నాం అనుకోండి, భారత్మాల కింద NH-16 ఏదైతే ఉందో, నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో, ఆనందపురం నుండి రణస్థలం వరకు దగ్గర 1467 కోట్ల రూపాయలు ఆ రోడ్డు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రణస్థలం నుండి నర్సన్నపేట వరకు 1423 కోట్ల రూపాయలని ఆ రోడ్డు అభివృద్ధికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా నర్సన్నపేట నుండి ఇచ్చాపురం వరకు 563 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఎప్పుడన్నా రోడ్ల అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున వనరుల్ని కేటాయించడం మనం ఎప్పుడన్నా చూసామా, విన్నామా? అదేవిధంగా నీటికి వచ్చేటప్పటికి, త్రాగునీటికి వచ్చేటప్పటికి 9292 ఇళ్లకి అమృత్ పథకం కింద నీటి వనరులు, నీటి సదుపాయాన్ని అందించినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ వనరులతో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. 9292 ఇళ్లకి శ్రీకాకుళంలో, ఒట్టి శ్రీకాకుళం గురించి నేను చెప్తున్నాను, అమృత్ పథకం కింద త్రాగునీటిని అందించడం జరిగింది. అదేవిధంగా ROBs, రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, లేకపోతే అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, వీటన్నిటికీ కూడా దగ్గర 80 కోట్ల రూపాయలని ఒక్క శ్రీకాకుళంకే కేటాయించడం జరిగింది. మరి దీనికి తోడు 1,08,176 పేదలకి శ్రీకాకుళంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద వాళ్ళందరికీ కూడా ఇళ్లు అందించడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పెద్ద ఎత్తున వనరులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ఈ ఘనత కూడా మనకి దక్కిందని చెప్పి మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు, హక్కుగా మనం వెళ్ళి పేద ప్రజలందరికీ కూడా చెప్పుకునేటువంటి విషయం. అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద దగ్గర 3,18,000 మంది రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఏదైతే సంవత్సరానికి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో వారందరికీ కూడా అందించడం జరిగింది. దగ్గర కాదు, 100 కిలోమీటర్లకి పైబడి శ్రీకాకుళంలో
ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం రోడ్ల నిర్మాణానికి వనరులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇదంతా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వారందరూ కూడా శ్రద్ధగా వింటున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా పార్వతీపురంకి వచ్చేటప్పటికి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, అంటే మన బైఫర్కేషన్ బిల్లో ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి విషయం, అయితే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సాలూరులో దాన్ని స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి పనులు కూడా నెమ్మదిగా ముందుకు జరుగుతున్నటువంటి విషయం. మరి భారత్ మాల కింద ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉందో పార్వతీపురంలో ఉన్నటువంటి సాలూరు, జక్కువ, కొర్లాం వీటిని అనుసంధిస్తూ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే వెళ్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఆర్ఓబీస్ కూడా దగ్గర అక్కడ 17 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది పార్వతీపురంలో. అదేవిధంగా మనం ఒకసారి అరకు గనక చూసినట్టయితే, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో అక్కడ గనక దృష్టి సారించినట్లయితే విశాఖపట్నం అరకుకి మధ్య ఉన్నటువంటి ఆ విస్టా డోమ్, అంటే ఈ గాజు తోటి ఉన్నటువంటి రైల్వే కోచ్లు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ మధ్య కాలంలో కూడా వెంకయ్య నాయుడు గారు ఒక విస్టా డోమ్ కోచ్ ని ఇనాగ్రేట్ చేయడానికి ప్రారంభించడానికి వారు ఇక్కడికి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా చాలా మంది మనకి తెలియనటువంటి అన్సంగ్ హీరోస్ అని అంటాం మనం. అంటే తెలిసినటువంటి మహానుభావులు చాలా మంది మనకుంటారు, కానీ తెలియనటువంటి వారు కూడా వెనకుండి మరి ఏదన్నా ఒక విషయాన్ని సాధించినట్లయితే వెనకుండి ప్రోత్సహించి సాధించడానికి మనకి సహకరించినటువంటి వారు చాలా మంది ఉంటారు. వారినే అన్సంగ్ హీరోస్ అంటాం. అటువంటి వారు చాలా మంది గొప్ప మహానుభావులు మరి ఇక్కడ మన్యం నుండి మన స్వతంత్రోద్యమంలో పాలు పంచుకుని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక వారికి గౌరవ సూచకంగా వారి గుర్తింపు కోసం ఇక్కడ లంబసింగిలో మనం ఒక ట్రైబల్ మ్యూజియం ని కూడా ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కొత్త వలస గోరాపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ ఏదైతే ఉందో, డబ్లింగ్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భంలో దగ్గర 1414 కోట్ల రూపాయలని రైల్వే మినిస్ట్రీ ఇవాళ కేటాయించడం జరిగింది. ఇవంతా కూడా పార్వతీపురంలో అరకులో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా విజయనగరానికి వచ్చినట్లయితే 112,789 పేదలకి ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్నటువంటి 2,60,000 రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద వారికి సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి దీనికి తోడు దగ్గర 19,639 మంది ఇళ్లకి అమృత్ పథకం కింద నీటిని అందించినటువంటి ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి. అదేవిధంగా మరి ఈ ఆర్ఓబీస్ కూడా చాలా వరకు కూడా వనరులు కేటాయించడం జరిగింది. ఇది సాధారణంగా ప్రతి నియోజకవర్గంలో జరిగేటువంటి విషయమే. అనకాపల్లికి వచ్చేటప్పటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE అనేటువంటి ఒక కేంద్ర ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ అనకాపల్లిలో సబ్బవరంలో దాన్ని స్థాపించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే భూమి కేటాయించవలసినటువంటి బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం IIPE ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చేశారు. సబ్బవరం అని కూడా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ఇక్కడ భూమిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో మరి వారు ఇంకా భూమి కేటాయించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక్కసారి గమనించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదేవిధంగా అనకాపల్లి, పెందుర్తి, ఆనందపురం దీనికి సంబంధించినటువంటి ఈ రోడ్డు అభివృద్ధి కోసం 2,527 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. మరి దువ్వాడ, విజయవాడ మధ్య ఉన్నటువంటి రైల్వే లైన్ దానికోసం దగ్గర 4,483 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది.
ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు కావలసినటువంటి సహకారాన్ని, ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి అని చెప్పి మీ అందరికీ నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అదేవిధంగా విశాఖపట్నానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు. విశాఖపట్నాన్ని స్మార్ట్ సిటీ కార్యక్రమం కింద మొట్టమొదటి పట్టణంగా గుర్తించి 62 కార్యక్రమాలు ఇక్కడ చేయటానికి దగ్గర 2077 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా సంస్థలు అంటారా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM కావచ్చు, సమీర్ కావచ్చు, మెట్టెక్ సిటీ కావచ్చు, ఇవన్నీ కూడా విశాఖపట్నం కేంద్రంగా ఇక్కడ స్థాపించినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా విశాఖపట్నం చెన్నై కారిడార్, దానికి సంబంధించి రోడ్ల అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మనం గమనించాలి. ప్రత్యేకించి పోర్ట్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని 4 lanes గా చేస్తున్నటువంటి ఘనత కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చెందుతుంది అని చెప్పి మనం అందరం గుర్తించాలి. అయితే ఖచ్చితంగా ఇవన్నీ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైల్వే జోన్ అనేటువంటి అంశం ఖచ్చితంగా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దానికి వెనకాడడం లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఘంటాపదంగా ప్రజలకి చెప్పవచ్చు. ఈ మధ్యనే మీరు చూసుంటారు, రైల్వే మినిస్టర్ గారు కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా రైల్వే జోన్ ని, దానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మేము ఇక్కడ దాని మీద దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కనుక మనం దేనికి కూడా వెరవలసినటువంటి అవసరం లేదు, మనం ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ప్రజల వద్దకి ఈ విషయాలన్నీ కూడా తీసుకువెళ్ళి చెప్పవలసినటువంటి బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయం మనందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి విజ్ఞప్తి. ఇవాళ భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి నాయకత్వం ఏ పార్టీ దగ్గర లేదు. కనుకనే యూపీ కావచ్చు, అటు ఉత్తరాఖండ్ కావచ్చు, మరి గోవా కావచ్చు, ఏ రాష్ట్రం ఈ మధ్యలో గెలిచినటువంటి రాష్ట్రం ఏదైనా సరే ధైర్యంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే డబుల్ ఎంజిన్ పరిపాలన దేశంలో రావాలి అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేంద్రంలో మన పార్టీ ఉండి రాష్ట్రంలో కూడా మన పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని ఏ మేరకు మనం చేయవచ్చో ఈ రాష్ట్రాలన్నీ, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ చూస్తే మనం అందరం కూడా అర్థం చేసుకోగలిగినటువంటి విషయం. ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఇరుక్కుపోయినటువంటి మన భారతీయులు మాత్రమే కాకుండా, మన బిడ్డల్ని మాత్రమే కాకుండా, పక్క దేశాలకు సంబంధించినటువంటి పౌరులు కావచ్చు, బిడ్డల్ని కావచ్చు, మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోరాదు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని డైరెక్ట్ గా ఆవిడ ఒక వీడియో చేసి రిలీజ్ చేసినటువంటి విషయం మరి మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ ఆవిడ చెప్పినటువంటి విషయం ఏమిటంటే, యుక్రెయిన్ బార్డర్ ఆ పరిధి దాటి మేము రావడానికి భారతదేశానికి సంబంధించినటువంటి తిరంగా ఏదైతే ఉందో దాన్ని చేత పట్టుకుంటే మమ్మల్ని సునాయాసంగా మమ్మల్ని సాగనంపారు, చాలా గౌరవంగా అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాట. అంటే అటువంటి గౌరవం ఇవాళ భారతదేశానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి విషయం. మరి యుక్రెయిన్ కి సంబంధించిన ప్రధాని కావచ్చు, యుఎస్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏమన్నారు, మోడీ గారు కనుక మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మేమందరం కూడా వినటానికి సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పి వారందరూ కూడా చెప్పినటువంటి విషయం. అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. ఆ నాయకత్వాన్ని బలపరచవలసినటువంటి బాధ్యత ఇవాళ మనందరి మీద ఉంది. నేను ఇందాక చెప్పాను, అభివృద్ధికి, వికాసానికి నిలువెత్తు అంటే దానికి అంకితమైనటువంటి పార్టీ, రాజకీయ పార్టీ ఏది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ 8 సంవత్సరాల కాలంలో ఏ కార్యక్రమం, ఏ పథకం చూసినా సరే, మీరు ఒక్కసారి సమీక్షించినా సరే, ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క పథకం కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఏ కార్యక్రమాన్ని చూసుకోండి, జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సించాయ్ యోజన, మాతృత్వ వందన యోజన, మాతృత్వ సురక్షిత్ యోజన, ఇంద్రధనుష్ యోజన, బేటీ బచావ్ బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.
ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడికి, ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ సంక్షేమాన్ని అందిస్తూ తద్వారా భారతదేశాన్ని అభివృద్ధి పనుల్లో తీసుకువెళ్ళాలి అనేటువంటి లక్ష్యంతో. కనుక నేను వేదిక మీద నుండి వాళ్ళు చేసేటువంటి అభ్యర్థన ఒకటి, మనం అందరం కూడా జోనల్ మీటింగ్ పురస్కరించుకుని ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలంగా, ఇందాక సోదరులు మాధవ్ గారు పరిచయం చేస్తూ ముఖ్య అతిథి అని అన్నారు. నేను ముఖ్య అతిథిగా కాదు కార్యకర్తగానే ఇక్కడికి వచ్చానేటువంటి భావనతో నేను ఇక్కడ ఉన్నాను. మీతో పాటు నేను సైతం అంటూ మీతో భుజం కలుపుతూ అడుగు ముందుకు వేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా సన్నద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలని, మరింత పెద్ద ఎత్తున మన పార్టీకి, మన ప్రధానమంత్రికి భారతీయులందరూ కూడా వారి ఆశీర్వాదాలు ఇవ్వాలని, అది మీ ద్వారానే సాధ్యపడుతుంది అని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.